ఇక కాంగ్రెస్ పార్టీకి సంతోషించేటటువంటి ఒక ఇది చూస్తూ ఉన్నాం మనం. రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో ప్రియాంక గాంధీ బై ఎలక్షన్కి వెళ్ళారు వయనాడులో. ఆ వయనాడులో రాహుల్ గాంధీ గతంలో ఉన్నటువంటి ఆయన రికార్డును, మెజారిటీ విషయంలో ఉన్నటువంటి రికార్డును ప్రియాంక గాంధీ బ్రేక్ చేస్తూ ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. గతంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీ స్థానానికి, వయనాడు ఎంపీ స్థానానికి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3,64,000 ఓట్లతో భారీ మెజారిటీతో ఆయన గెలిచారు. ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్స్లో 3,68,000 ఓట్లతో ప్రస్తుతం ఆయన రికార్డును బ్రేక్ చేసి ప్రియాంక గాంధీ ముందంజలో కనపడుతూ ఉన్నారు. ముందు నుంచి కూడా కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక మీమాంస ఏర్పడింది, ఒక డౌట్ ఏర్పడింది. ఎందుకంటే గతంలో 74.5% ఓటింగ్ పర్సెంటేజ్ వయనాడులో నమోదైంది రాహుల్ గాంధీ పోటీ చేసినప్పుడు. కానీ ప్రియాంక గాంధీ పోటీ చేసినప్పుడు అది 10% పడిపోయింది, 64.5%కి వచ్చింది. ఈ సందర్భంలో మొదటిసారి పోటీ చేస్తున్నారు ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రెండోసారి పోటీ చేసి ఆ స్థాయిలో గెలిచారు. ప్రియాంక గాంధీ మొదటిసారి పోటీ చేస్తున్నారు, పైగా పోలింగ్ పర్సెంటేజ్ పడిపోయిన సందర్భంలో ఆ స్థాయి 3,64,000 ఓట్ల ఆధిక్యం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఆ స్థాయిలో మళ్ళీ ఆవిడ గెలుస్తారా అనే అంటే భారీ మెజారిటీ వస్తుందనే ఊహ ఉంది. కానీ ఈ స్థాయి అంటే ఆ రికార్డు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తారనేటటువంటి ఒక అంచనా మాత్రం సర్వత్రా ఒక రకమైనటువంటి డౌట్ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు రాహుల్ గాంధీ రికార్డు బ్రేక్ అవుతుందని చెప్పి. వయనాడుకు చెందినటువంటి వాళ్ళు, కేరళ చెందినటువంటి కీలక కాంగ్రెస్ నేతలు చేసినటువంటి కామెంట్ అది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ 3,68,000 ఓట్ల మెజారిటీతో ప్రస్తుతం ఆవిడ ముందంజలో కనపడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీకి 3,64,000 ఓట్లు వస్తే 3,68,000 ఓట్లతో ప్రస్తుతం ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రికార్డును బ్రేక్ చేసినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతున్నారు. వయనాడు అప్డేట్ తెలుసుకుందాం. కార్తీక్, మనం ఉదయం నుంచి కూడా అనుకుంటున్నాం అంటే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గింది, ఈవిడికి ఆ భారీ స్థాయి మెజారిటీ వస్తుందా రాదా అనే ఒక రకమైన డౌట్ఫుల్లో మనం ఉన్నాం. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ ఇప్పుడు ప్రియాంక గాంధీ 3,68,000 అసాధారణమైనటువంటి మెజారిటీ, మొదటిసారి పోటీ చేసి ఒక మంచి బూస్ట్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా మనం మాట్లాడుతున్న క్రమంలోనే మరొక 5,000 ఓట్ల మెజారిటీ కూడా ప్రియాంక గాంధీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ 2024లో సాధించినటువంటి 3,64,000 ఓట్ల మెజారిటీని దాటి ప్రస్తుతం 3,74,000 ఓట్ల మెజారిటీలో కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 14,000కు పైగా కూడా మెజారిటీలో, అంటే గతంతో రాహుల్ గాంధీతో పోలిస్తే ఎక్కువగానే సాధించారని చెప్పుకోవాలి. అంటే మొదటి నుంచి కూడా పోలింగ్ శాతం తగ్గినటువంటి నేపథ్యంలో ఆ మెజారిటీ వస్తుందా రాదా అన్నటువంటి అభిప్రాయం మీరు చెప్పినట్టుగానే అందరిలోనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ఖచ్చితంగా కూడా ఈసారి రాహుల్ గాంధీకి మించినటువంటి మెజారిటీని ప్రియాంక సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ గత వాయనాడు అసెంబ్లీ ఏదైతే ఎంపీగా పార్లమెంట్ అనేది ఏర్పడినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోటగా ఉందని చెప్పాలి. అలా వరుసగా గెలుస్తూనే ఉంది. ఇక రాహుల్ గాంధీ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా, రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయినప్పటికీ కూడా, రాయ్బరేలీలో, దాని తర్వాత మిగతా చోట్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం కూడా పూర్తి స్థాయిలో గెలుస్తూ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం రాయ్బరేలీతో పాటు ఇది కూడా 2 స్థానాల్లో గెలిచినటువంటి నేపథ్యంలో రాజీనామా చేసి తన కుటుంబం నుంచే తన సోదరి బరిలో ఉంటుందని కూడా రాహుల్ గాంధీ ప్రకటించిన తరువాత కేరళ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎనలేని ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. ఆ ఉత్సాహాన్ని అలాగే కొనసాగిస్తూ కూడా క్యాంపెయినింగ్ అనేది కూడా ఉప ఎన్నికల్లో పూర్తి స్థాయిలో చేయడం కూడా జరిగింది. ఇట్లు ముస్లిం ఓటర్లను ఆకర్షించడమే కాకుండా మిగిలిన ఓటర్లందరినీ కూడా తమ వైపు తిప్పుకునేలాగా మీ వాణిని, మీ సమస్యలను పార్లమెంటులో ఏమాత్రం రాజీ పడకుండా వినిపించడానికి తన అన్న ఎలా అయితే కష్టపడ్డాడో తాను కూడా అలాగే కష్టపడతానంటూ కూడా గట్టిగా ప్రియాంక గాంధీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా బాగా జనాల్లోకి వెళ్ళాయి. అవన్నీ కూడా ఓట్ల రూపంలో రాలినటువంటి పరిస్థితి. మరొక 2 రౌండ్లు ఉన్నాయి. 2019లో 4,30,000 ఓట్లు అనేది కూడా రాహుల్ గాంధీ సాధించినటువంటి ఆ రికార్డును కూడా బద్దలు కొట్టే మాత్రం ఇదొక చరిత్ర అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా 2 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరొకసారి కూడా మొత్తం ఓటర్లందరూ కూడా వయనాడ్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వన్ సైడ్ గా తిరుపునివ్వడం మాత్రం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగానే అక్కడ ఉన్నటువంటి కేరళ రాజకీయ పార్టీలన్నీ కూడా విశ్లేషిస్తున్నాయి. అయితే దీనికి కారణం చాలా రకరకాలుగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో పోటీ ఇస్తుందన్నటువంటి బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, అసలు ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే 2024
2024లో సాధించినటువంటి 1,60,000 ఓట్లకు కూడా సమీపాన కూడా ఏదైతే ప్రస్తుతం నవ్యా హరిదాస్ లేనటువంటి పరిస్థితి, కేవలం 1,00,000 ఓట్లు మాత్రమే ఆమె సాధించగలిగింది. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. గతంలో వచ్చినటువంటి ఓట్లను కూడా సాధించేటువంటి పరిస్థితి అయితే బీజేపీకి లేదని చెప్పాలి. ఓవైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ముందు నుంచి పార్టీలో పనిచేశారు. తాను లోకల్ అంటూ పెద్ద ఎత్తున వారణాయిల్లో ప్రతి ఈ చోట కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆమె పర్యటించినటువంటి పరిస్థితి. దాంతోపాటు కౌన్సిలర్లుగా 2 సార్లు గెలిచారు. సో స్టేట్ అవార్డు పొందారు. ఒక మంచి లీడర్ గా కౌన్సిలర్గా కూడా ఆమెకి మంచి పేరు ఉన్నప్పటికీ మాత్రం ఎంపీ ఎలక్షన్లు వచ్చేకాటికి మాత్రం ప్రజలందరూ కూడా ప్రియాంక గాంధీ వైపే ఉన్నారు, గాంధీ కుటుంబం వైపే ఉన్నారన్న దానికి సజీవ సాక్ష్యంగా అసలు కౌన్సిలర్ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయించడమే అక్కడ అంటే బీజేపీ గేవ్ అప్, అంటే అక్కడ ఓటమిని ఒప్పుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఎలాగో గెలిచే అవకాశం లేదు, ఒక ప్రయోగం చేద్దామనే ఒక విషయం. ఎందుకంటే మనకు అక్కడ ఫలితాల్లో కూడా క్లియర్గా కనపడుతోంది. 2వ స్థానంలో సిపిఐఎం ఉంది, 3వ స్థానానికి బీజేపీ పడిపోయినటువంటి పరిస్థితి. భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక లెక్క అయితే వేసుకున్నారు, అమేధిలో ఏ తరహాలో జరుగుతుంది, ఇక్కడ కూడా అలాగే ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా. అంటే ప్రియాంక గాంధీ మహిళ కాబట్టి అందుకు తగ్గట్టుగా తాము కూడా ధీటైనటువంటి ఒక మహిళను పెట్టాలి, ఒక ఫేమ్ ఉన్నటువంటి మహిళను పెట్టాలి అనుకున్నటువంటి నేపథ్యంలో నవ్యా హరిదాస్ ను తెరపైకి తెచ్చారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, కౌన్సిలర్ గా, దాంతోపాటు ఆమెకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది యూత్ వింగ్ లో ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఆమెను నిలబెట్టారు. ఇంకా చెప్పాలంటే ఆమె గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కల్పటా నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మరొకసారి ఎంపీగా కూడా వాళ్ళు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆమె ట్రయాంగిల్ ఫైట్ ఇస్తుంది. ఆమెకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నాం. వాయనాడులో జరిగినటువంటి ప్రకృతి విపత్తుకు కూడా మేము పూర్తి స్థాయిలో అండగా ఉండాము అని చెప్పి బీజేపీ చెప్పినప్పటికీ కూడా ఆ మాటలను ఏది కూడా వాయనాడు ప్రజలైతే నమ్మలేదని చెప్పాలి. పూర్తి స్థాయిలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు, ప్రియాంక గాంధీ వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా బూస్ట్ ఇచ్చేటటువంటి అంశం, ఒక రకంగా సంతోషపడేటటువంటి విషయం. 3,72,000 భారీ మెజారిటీతో దూసుకుపోతూ ఉన్నారు ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీకి మించి ప్రియాంక గాంధీ మెజారిటీలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో పక్కన అక్కడ జార్ఖండ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ కోయలేషన్లో ఉన్నటువంటి ఇండియా ప్రభుత్వం జేఎంఎం సపోర్ట్ తోటి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాబోతూ ఉన్నారు. ఒకవైపు బాధ, మహారాష్ట్రలో ఘోర వైఫల్యం చెందింది.